హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ సతీష్. ఈరోజు మన టాపిక్ ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్ పైక్యూస్ అనేవి స్టార్ట్ చేశాను కదండి. దానిలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ రిలేటెడ్ పైక్యూస్ అనేది ఈరోజు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డబ్నియం an artificially produced radioactive transuranium element with atomic number 105 is present in which group of the periodic table అని అడిగారండి. పరమాణు సంఖ్య 105 కలిగి కృత్రిమంగా తయారు చేయబడిన రేడియోధార్మిక ట్రాన్స్ యురేనియం మూలకం డబ్నియం ఆవర్తన పట్టికలోని ఏ గ్రూప్లో ఉంది అని అడిగారండి. మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి గ్రూప్ 5 అండి. ఇందులో మనకి మాంగనీస్, టెక్నీషియం వంటి మూలకాలు అనేవి ఉన్నాయండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా మనకి ఇంపార్టెంట్, అవి కూడా ఒకసారి చూద్దాం. గ్రూప్ 7లో వచ్చేసి మనకి మాంగనీస్, నెక్స్ట్ టెక్నీషియం వంటి మూలకాలు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ గ్రూప్ 3 అండి, స్కాండియం, ఇట్రియం అనేటి మూలకాలు ఈ గ్రూప్ 3లో ఉన్నాయండి. రిమైనింగ్ ఆప్షన్ గ్రూప్ 11, దీన్ని కాయిన్స్ మెటల్ గ్రూప్ అంటారండి. కాయిన్స్ మెటల్ గ్రూప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వీటిలో మనకి రాగి, వెండి, నెక్స్ట్ మనకి బంగారం అని ఈ మూలకాలు ఉంటాయండి. సెకండ్ క్వశ్చన్, ద టెంపరేచర్ అట్ విచ్ అన్ ఆయిల్ స్టార్ట్స్ టు బర్న్ లీడింగ్ టు ఏ బర్న్ ఫ్లేవర్ ఇన్ ద ఫుడ్స్ బీయింగ్ ప్రిపేర్డ్ ఈజ్ కాల్డ్. వంట నూనె మండడం ప్రారంభించి ఆహార పదార్థాలకు మాడిన వాస వచ్చే ఉష్ణోగ్రతను ఏమంటారు అని అడిగారండి. కరెక్ట్ పాయింట్ వచ్చి మనకి స్మోక్ పాయింట్ అండి. నెక్స్ట్ మనకి రిమైనింగ్ పాయింట్స్ చూద్దాం. బాయిలింగ్ పాయింట్ అండి, ద్రవం ఆవిరిగా మారే ఉష్ణోగ్రత ఉంటుంది కదండి, దానినే బాయిలింగ్ పాయింట్ అంటామండి. నెక్స్ట్ క్రిటికల్ టెంపరేచర్ వచ్చేసి మనకి ఒక వాయువును ఎంత పీడనం ఉపయోగించినా ద్రవంగా మార్చలేని గరిష్ట ఉష్ణోగ్రత అండి. నెక్స్ట్ ఇగ్నిషన్ టెంపరేచర్, ఇది ఒక పదార్థం అనేది దానంతటా అది మండుకోవడానికి అవసరమైనటువంటి కనీస ఉష్ణోగ్రత అండి. ప్రతి ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో మిమ్మల్ని ఈ ఆప్షన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరుగుద్ది. ఒకసారి నేను ఈ క్వశ్చన్స్ చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్ టు వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ ఏ గివెన్ సొల్యూషన్ ఈజ్. ఒక ద్రావణం యొక్క ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతం మరియు ఘనపరిమాణ శాతంల నిష్పత్తి దేనిని తెలుపుతుంది అని అడిగారండి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. ఈ డెన్సిటీ ఆఫ్ సొల్యూట్ అనేది మాస్ బై వాల్యూమ్ అనే నిష్పత్తి యొక్క సాంద్రతను తెలుపుతుందండి. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే సొల్యూట్ అనే దాని గురించి మాట్లాడుతున్నామండి. సో నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ సాల్వెంట్, ఇది వచ్చేసి మనకి కేవలం ద్రావణి ఉంటుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ నీరు ఉంది కదా, దాన్ని ద్రావణి అంటారు. దానిలో కరిగే దాన్ని మనం ద్రావితం అంటారు. సో అలా నీరు అనమాట, దానికి సంబంధించినటువంటి సాంద్రత. నెక్స్ట్ మనకి డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్ ఉంది కదండి, దీనికి ఏంటంటే ఇది మొత్తం ద్రావణం యొక్క సాంద్రత అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ 1828 ఫ్రెడరిక్ వాలర్ పబ్లిష్డ్ ఏ పేపర్ డిస్క్రైబింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ యూరియా బై కంబైనింగ్ విచ్ యాసిడ్ అండ్ అమ్మోనియా ఇన్ విట్రో. 1828లో ఫ్రెడరిక్ వాహ్లర్ ఏ ఆమ్లాన్ని అమ్మోనియాతో కలపడం ద్వారా ప్రయోగశాలలో యూరియాను తయారు చేయవచ్చని వివరించాడు అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి సైనిక్ యాసిడ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎలిమెంట్ వాజ్ ద ఐసోలేటెడ్ బై మ్యారీ క్యూరీ 1898 బై ఎక్స్ట్రాక్టింగ్ ద రిమైనింగ్ రేడియో యాక్టివ్ కాంపోనెంట్స్ ఆఫ్ పిచ్ బ్లెండ్. 1898లో మేరీ క్యూరీ పిచ్ బ్లెండ్ నుంచి ఏ రేడియో ధార్మిక మూలకాన్ని వేరు చేశారు అని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి పోలోనియం అండి. ఇక్కడ అసలు మనకి పోలోనియం అనే పేరు ఎలా వచ్చిందంటే ఈ మేరీ క్యూరీ గారు ఉన్నారు కదండి, తన దేశం పేరు వచ్చి మనకి పోలాండ్ అండి. సో ఆవిడ యొక్క దేశం పేరు మీద మనకి దీనికి పేరు అయితే పెట్టడం జరిగిందండి. నెక్స్ట్ మనకి ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఈ థోరియం అనేది రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అండి, ఇది ఒకటి. నెక్స్ట్ మనకి స్ట్రాన్షియం ఉంది కదండి, ఈ స్ట్రాన్షియం అనేది బాణసంచలో మనం ఎరుపు రంగు, రెడ్ కలర్, ఇలా కూడా క్వశ్చన్ అడగొచ్చండి. ఈ స్ట్రోన్షియం అనేది ఏ కలర్ మంట అనేది మండుతుంది అని కూడా అడగొచ్చు. మనకి ఇక్కడ రెడ్ కలర్ అండి. నెక్స్ట్ మనకి సీజియం ఉంది కదండి, ఈ సీజియం వచ్చేసి పరమాణు గడియారాల్లో ఈ అటామిక్ క్లాక్స్ అంటారు కదండి, అటామిక్ క్లాక్స్లో యూజ్ చేయడం అయితే జరుగుతుందండి. సిక్స్త్ క్వశ్చన్, ఏ పైరోనోమీటర్ ఈజ్ ఏ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్. పైరోనోమీటర్ దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు అని అడిగారండి. సోలార్ ఇరిడెన్స్ అనే దానిని కొలవడానికి అయితే ఉపయోగిస్తారండి. సో ఇక్కడ సోలార్ ఇరిడెన్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మనకి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలు ఉంటాయి కదండి, వాటి యొక్క
తీవ్రతను, ఈ తీవ్రతను అయితే కొలవడం జరుగుతుందండి. అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అనేది మనకి బారోమీటర్ అంటారు కదండి, ఈ బారోమీటర్ యూస్ చేసి కొలవడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ విండ్ స్పీడ్ అనేది అందరికీ తెలుసు కదండి. నెక్స్ట్ క్లౌడ్ సీలింగ్, దీనిని సీలోమీటర్, సిఈఐఎల్ఓ, సీలోమీటర్తో కొలవడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కెన్ బి సపరేటెడ్ బై సెంట్రిఫ్యూగేషన్ బట్ నాట్ బై ఫిల్టరేషన్. దేనిని సెంట్రిఫ్యూగేషన్ ద్వారా వేరు చేయొచ్చు కానీ వడపోత ద్వారా కాదు అని అడిగారండి. మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి కొలైడ్ ఓన్లీ. ఈ కొలైడ్ ఓన్లీ అనేది కరెక్ట్ ఆప్షన్ అండి. ఈ కొలైడ్ కణాలు అనేవి ఫిల్టర్ పేపర్ రంధ్రాల కంటే, మనకి ఫిల్టర్ పేపర్స్ ఉంటాయి కదండి, వాటి యొక్క రంధ్రాల కంటే కూడా చాలా చిన్నగా ఉంటాయండి. అందుకే దీన్ని వడపోత చేయడం అనేది సాధ్యం కాదు. ఈ సెంట్రిఫ్యూగేషన్ ద్వారా మాత్రమే వేరు చేయగలమండి. నెక్స్ట్ ఆప్షన్స్ ఒకసారి చూద్దామండి. సస్పెన్షన్స్ ఓన్లీ అంటే కణాలు అనేవి పెద్దగా ఉంటాయండి, వడపోత ద్వారా సులభంగా వేరు చేయవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, అట్ రూమ్ టెంపరేచర్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ పార్టికల్ ఈజ్ మినిమమ్ ఇన్. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటో నాకు కింద కామెంట్ చేయండి. గది ఉష్ణోగ్రత వద్ద కణాల గతిశక్తి దేనిలో కనిష్టంగా ఉంటుంది అని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఐరన్, ఇనుములో అండి. ఘన పదార్థాల్లో కణాలు కదలలేవండి, కాబట్టి గతిశక్తి అనేది చాలా తక్కువగా ఉండడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్లో మీథేన్ గురించి ఒకసారి చెప్పుకుందాం. ఇది మనకి ఏంటంటే వాయు రూపంలో ఉంటుంది కదండి, ఇది వాయువు కదండి. సో ఈ మీథేన్ అనేది వాయువు, దీనిలో గతిశక్తి అనేది చాలా గరిష్టంగా ఉంటుంది. గతిశక్తి అంటే కైనెటిక్ ఎనర్జీ, స్థితిశక్తి అంటే పొటెన్షియల్ ఎనర్జీ. క్వశ్చన్, విచ్ కెమికల్ ఈజ్ యూజ్డ్ ఫర్ వైటనింగ్ ఆఫ్ క్లాత్స్ ఇన్ ఇండస్ట్రీస్. వస్త్ర పరిశ్రమల్లో బట్టల రంగును తొలగించడానికి దేనిని వాడతారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి కాల్షియం ఆక్సీ క్లోరైడ్ అండి. ఈ కాల్షియం ఆక్సీ క్లోరైడ్ అనే దాన్నే మనం బ్లీచింగ్ పౌడర్ అని అంటామండి. ఈ బ్లీచింగ్ పౌడర్కి రసాయన నామం వచ్చి CaOCl2. ఈ క్లోరిన్తో మనకి కాల్షియం అండ్ ఆక్సిజన్ యాడ్ అయ్యి ఈ CaOCl2 అనేది అన్ని తీసుకొస్తాయండి. ఇదే మనకి బ్లీచింగ్ పౌడర్ అంటామండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దామండి. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, దీన్నే మనం ఏమంటాం, బేకింగ్ సోడా లేదా వంట సోడా అంటామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కాల్షియం క్లోరైడ్, దీనిని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మంచుని కరిగించడానికి అలాగే తేమను పీల్చుకోవడానికి వాడతామండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్ వచ్చి సోడియం కార్బోనేట్ అండి. దీన్ని మనం ఏమంటాం తెలుసు కదా, వాషింగ్ సోడా లేదంటే బట్టల సోడా. వాషింగ్ సోడా అని సోడియం కార్బోనేట్ అంటున్నాం, బేకింగ్ సోడా అని చెప్పి సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటామండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ గ్రూప్ ఈస్ కార్బోనైల్ కార్బన్ అటాచ్డ్ టు ద హైడ్రోజన్ అండ్ కార్బన్. ఏ గ్రూప్లో కార్బోనైల్ కార్బన్ హైడ్రోజన్ మరియు కార్బన్ రెండింటికి కలిసి ఉంటుంది అని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఆల్డిహైడ్ గ్రూప్ అండి. ఈ ఆల్డిహైడ్ గ్రూప్లో ఉంటుందండి. కార్బోనైల్ గ్రూప్ అనేది చివరిలో ఒకవైపున హైడ్రోజన్ అనేది ఉండడం జరుగుతుందండి. ఈ ఆల్డిహైడ్కి మనకి దీంతో సూచిస్తారండి, RCHO ఆల్డిహైడ్ అండి. నెక్స్ట్ మనకి ఒకసారి చూద్దాం, కీటోన్ గ్రూప్ అండి. ఈ కీటోన్ వచ్చి మనకి RCOR అండి. నెక్స్ట్ మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది కదా, ఇది అందరికీ తెలిసే ఉంటుంది, COOH అండి. ఈ గ్రూప్ ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, నోబెల్ ప్రైజ్ ఫర్ బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్ వాస్ అవార్డెడ్ ఇన్. బోన్ ఐన్స్టీన్ కండెన్సేషన్ పరిశోధనకు నోబెల్ అనేది ఎప్పుడు వచ్చింది అని అడుగుతున్నారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి 2001, ఈ 2001లో అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, అటామిక్ నెంబర్ ఆఫ్ లారెన్షియం ఈజ్. లారెన్షియం పరమాణు సంఖ్య ఎంత అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి 103, 103 అండి దీని యొక్క పరమాణు సంఖ్య. నెక్స్ట్ 101 కలిగినది ఏంటంటే మెండలీవియం అంటారు కదా, అదండి. నెక్స్ట్ 99 వచ్చి ఐన్స్టీనియం. నెక్స్ట్ 108 వచ్చి హాసియం అండి. వీటి యొక్క అటామిక్ నెంబర్స్ అండి, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి, షార్ట్ నోట్స్ అనేది రాసుకోండి. 13th క్వశ్చన్, అనాక్సిజెనిక్ ఫోటోసింథసిస్ బ్యాక్టీరియా యూజ్ విచ్ ఎలక్ట్రాన్ డోనర్. అనాక్సిజెనిక్ బ్యాక్టీరియా ఎలక్ట్రాన్ దాతగా దేనిని వాడుతాయి అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి హైడ్రోజన్ సల్ఫైడ్ అండి. ఆక్సిజన్ లేని కిరణజన్య సంయోగ క్రియలో దీన్ని ఎలక్ట్రాన్ దాతగా వాడడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ మైకల్ ఫ్యారడే డిస్కవర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. మైకల్ ఫ్యారడే విద్యుదయస్కాంత ప్రేరణను ఎప్పుడు కనుగొన్నాడు అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి 1831, 1831 అండి. ఇది ఈయన కనుగొన్నటువంటి సంవత్సరం అండి.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ పోలార్ విత్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ అని అడిగారు. ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ మధ్య ఛార్జ్ వల్ల ధ్రువణత కలిగినటువంటి గ్రూప్ ఏది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఆల్కహాల్స్ గ్రూప్ అండి. దీని యొక్క బాండ్ ఏంటంటే ఓహెచ్ బాండ్ అనే ఉండడం వల్ల ధ్రువణత అనేది పొలారిటీ అనేది ఉండడం జరుగుతుందండి. నెక్స్ట్ ఏథర్స్లో చాలా తక్కువ ధ్రువణత అనేది ఉంటుందండి. నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఉన్నాయి కదండి, ఆల్కహాల్ కంటే కూడా ఎక్కువ ధ్రువణత అనేది వీటికి ఉండడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్, ఫిక్స్డ్ వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ఏ సాల్ట్ యూనిట్ ఈజ్ కాల్డ్. లవణంలో ఉండే స్థిరమైన నీటి అణువులను ఏమంటారు అని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి డి, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అండి. స్ఫటిక నిర్మాణంలో భాగంగా ఉండే అటువంటి నీటి అణువులని మనం వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అనేది అనడం జరుగుతుంది. ఇక్కడితో నేను ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఈ కెమిస్ట్రీ సబ్జెక్ట్ రిలేటెడ్ 16 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేశానండి. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి పార్ట్ 2 వీడియోలో మనం చూద్దాం. ఎవరైతే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందుకోసం యూట్యూబ్లో ప్లేలిస్టులు అనేవి క్రియేట్ చేశాను, ప్రతి సబ్జెక్ట్కి వెళ్ళి చూడండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.